హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. తరువాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే సరిపడినంత పెరుగుని వేసి బాగా కలపాలండి. ఇప్పుడు పెరుగును వేసిన తరువాత ఇందులో కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని 1 నుండి లేదా 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. అప్పుడే చికెన్ పీస్కి ఈ జ్యూసీ అంతా యాడ్ అవుతుంది. తర్వాత రైస్ని ముందుగానే అరగంట సేపు కడిగి ఉంచుకోవాలండి. నేను ఇక్కడ సుమారు 300 గ్రాముల బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఇది బాగా కడిగించుకొని ఈ అరగంట పాటు నానబెట్టుకున్నాను. తరువాత ఒక పెద్ద బౌల్ తీసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చెక్క, లవంగ, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని చీలికలు కూడా వేయాలండి. కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పుని కూడా మనం ఈ నీళ్ళల్లోనే వేసుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగిన తరువాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. ఈ బియ్యం ఉడికే లోపల మనం చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఒక బౌల్లో సెట్ చేసుకోవాలి అంతా. ఈలోపు అన్నం అనేది ఈ 70 నుంచి 80% వరకు ఉడికి ఉంటుంది. ఆ ఉడికిన అన్నాన్ని ఈ చికెన్ ఏదైతే గిన్నెలో పెట్టుకున్నామో అందులో ఆయిల్ అనేది హీట్ చేసి వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తరువాత మనం బియ్యాన్ని, ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అంతకుముందు లవంగ, చెక్క ఇలా ఏమైనా మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నాన్ని మొత్తం సర్దుకున్న తర్వాత నీట్గా ట్యాప్ చేసి తీసుకోవాలండి. అన్నం మొత్తం వేసుకున్న తరువాత కొత్తిమీర, పుదీనాని చల్లుకోవాలి. అలాగే నేను కలర్ కోసం ఇక్కడ పసుపుని వాటర్లో కలిపేసి తీసుకున్నానండి. మీరు కావాలంటే సాఫ్రాన్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. తర్వాత స్టవ్ని వెలిగించి ఈ గిన్నెని పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టేసి 40 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.